నేను మిమ్మల్ని కొందరు బ్లడ్ అడిగారు, మీరు ఇచ్చిర్రు. కొందరు పదవులు అడిగారు, మీరు ఇచ్చిర్రు. ఇయ్యలేదా? ఇచ్చిరు కదా. కొందరు మీకు నచ్చలేదు, దించిరు కదా. నేనంటే సప్పట్లే అడిగిన, మిమ్మల్ని జోషి అడుగుతాను. మీరు గట్టిగా అన్న, నెక్స్ట్ బతుకమ్మ దాకా పడుతుంది సౌండ్. ఓకేనా? నేను మీ అందరికీ తెలుసా? ఏమనుకోండి, నేను తెలియకపోతే తెలియదని చెప్పండి. తెలుసుగా. ఈ ఉస్మానియా యూనివర్సిటీకి కొట్లాడేటప్పుడు వచ్చిన ఆ తర్వాత ఇక్కడ నా దోస్తుండే ఒక ఆయన, తిరుమణి కొండలు అని నా మిత్రుడు ఉండే. ఆయన ఉన్నప్పుడు రెగ్యులర్గా వచ్చేది ఈ చివరికి ఉన్న చెట్టు కింద, పొడుగు చెట్టు కింద ఊకే పల్లీలు కొనుక్కున్నాడు, కూర్చొని తినేది ఇద్దరం. ఉస్మానియా బాగా పెద్ద స్ఫూర్తి, ఇది మన తెలంగాణకు కీర్తి. ఇక్కడ ఏం జరిగినా ఇక్కడనే జరగాలి. నేను ప్రతి సంఘటనలో వచ్చిన, విద్యార్థులు ఎప్పుడు పిలుపునిచ్చినా వీలైనన్ని సార్లు ఇక్కడికి వచ్చినా, వీలు కానప్పుడు దూరంగా ఉంటే చాలా బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ బతుకమ్మ పండుగకైతే ఈ సంవత్సరమే నా జీవితంలో మొదటిసారి వచ్చిన ఇక్కడికి. బతుకమ్మ పండుగ ఓయూలో జరుగుతుందనే విషయం నేను ఇప్పటివరకు ఎవరు చేయంగా నేను వినలే, నేను రాలే. ఇది ఫస్ట్ టైం. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేదో పాట పాడమంటే 2 పాటలు పాడి ముచ్చట్లు చెప్పమంటే 2 ముచ్చట్లు చెప్పిపోతా. కానీ నాకు ఇంట్లో వచ్చేది రాగానే అన్న గౌరవమైన అగ్ని పరీక్ష పెట్టిండు. ఏం అగ్ని పరీక్ష తెలుసా మీకు? ఇప్పుడు దానికి రావాలి నాన్న, ఈయనే మంచి ఉన్నది, అందరితో కలిసినట్టు. అక్క మీరు వీళ్ళందరూ ఈయనేనా? పైకి రావాలి, లైన్ ఉండాలి నాన్న, చెప్పు. ఈయన